ఫ్రెండ్స్ వచ్చేసినాం కాంగేర్ వ్యాలీ. ఇదంతా దట్టమైన అడవి ప్రాంతం. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా. బస్తర్, దక్షిణ బస్తర్, నార్త్ బస్తర్, మావోయిస్టుల కంచుకోట. ఎవరు నేను ఏం చెప్తా చంపుతారా? పనులు ఉన్నాయి, నాకు పనులు ఉన్నాయా? అయిన తర్వాత చంపేమను. ఫ్రెండ్స్ వచ్చేసినాం. ఇక్కడ వెదురు బొంగులతో చేసిన పడవలను, దాంతోపాటు ప్లాస్టిక్ వాటి యొక్క పడవల్ని మనమే నడుపుకోవచ్చు అనమాట. ఇట్లా నీటిలో మనం కొన్ని వీడియోస్లో, యూట్యూబ్లో, సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, అలాంటి చోటుకైతే మనం వచ్చినాం. ఫ్రెండ్స్ ఈ బస్తర్ జిల్లా జగదల్పూర్ నుంచి సుక్మాబాయి రోడ్లో ఈ కొంచెం లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి ఈ మంజిపాల్ అనే విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ దగ్గర ఇదంతా ఉంది. ఇక్కడ నైట్ క్యాంపెయిన్ చేయడానికి కూడా టెంట్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఇద్దరికి 1500 ఇస్తే ఫుడ్, నైట్ క్యాంపెయిన్, తర్వాత దాంతోపాటు ర్యాఫ్టింగ్ అంటే చెప్పినాయి కదా, వెదురు బొంగులు, ఇలాంటి చిన్న చిన్న పడవల్ని మనమే ఇట్లా తోసుకుంటూ నీళ్ళలో వెళ్ళొచ్చు. అలాంటి మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. 1500 ఇద్దరికి. ట్రెక్కింగ్ కూడా ఉంది అటు ఇక్కడ. ఇక ఉయ్యాలలు ఉన్నాయి, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కావాలి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ఏం ఇబ్బంది లేదు. అన్ని రకాల సౌకర్యాలు అయితే ఇక్కడ అందిస్తున్నారు స్థానికులే. విలేజ్ ఫుడ్, ట్రైబల్ ఫుడ్ కూడా, ఇక్కడ ట్రైబల్ ఫుడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చట. అంటే మనం తినొచ్చు, ఆదివాసులు తినేటువంటి ఫుడ్ మనం తినొచ్చు. వాహా, ఇక్కడ మస్తున్నది, సూపర్. ఫ్రెండ్స్ చూడు ఇదే. ఆహా అన్న, ఎంత ఆట అన్న? ఆమ్చో బస్తర్ మంజిపాల్ సెల్ఫీ జోన్, కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్. వావ్, ఎంత బాగుంది ఫ్రెండ్స్. అగో అవి చిన్న బోట్లు, మనమే నడుపుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ర్యాఫ్టింగ్, బ్యాంబూ ర్యాఫ్టింగ్. అగో అవి వాటిని ఏమంటారా? కయాకింగ్, కైకింగ్. నేనే ఎంతట? 100 చేద్దాం. క్యాష్ ఉందా మరి? సారీ, ఆన్లైన్ ఉందా? కైకింగ్ వాటిని ఏమంటారు అన్న? వాటిని దానికి ఏదో పేరు ఉంటుంది. ఫ్రెండ్స్ ఇగో ఈ పెద్ద చెట్టు పడిపోతే దాన్ని ఇక్కడ ఈ మట్టితో ఇదంతా మట్టి తీయటాన్ని టాప్ చేసిళ్ళు, చదును చేసి ఇక్కడ కూర్చునేటట్టు, ఇక్కడ నుంచి ఈ బోట్లు ఇవి ఎక్కేటట్టు అన్నీ చేసిర్రు అనమాట. ఓకే, ర్యాఫ్టింగ్ చేస్తే 100 రూపాయలట. అదా ఇదా? ఇదా? మేమైతే ఇగో ఇట్లా కూర్చొని ఇట్లా నెట్టుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పోయిరు కొంతమంది. వారెవ్వా, వా ఫ్రెండ్స్. లైఫ్ జాకెట్స్, లైఫ్ జాకెట్స్ వేసుకుంటున్నా. లైఫ్ జాకెట్స్ అంటే మనల్ని కాపాడేటివి అనమాట, వాటర్లో పడిపోతాయి. ఓకే, ఏంటిదన్నా? విజిల్ ఇది తీసుక, విజిల్ సిటీ అన్న మధ్య పెట్టే.
ఇగో ఇది కూడా ఇదేంది ఇది దాన్ని ఏమంటారు నీళ్ళలో మునిగిపోయినప్పుడు కాపాడడానికి పిలవడానికి మనం సినిమాలో చూసి ఉంటాం కదా అది కూడా అవైలబుల్ ఉంది. మస్తు ఉన్నాయి. 2 months అవుతుంది కదా, 2 నెలలు అవుతుందంట ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసి స్థానికులు. ఇప్పుడు వెళ్ళకపోతే ఇలా నేను ఇందులో వెళ్తా, మీరు అందులో వెళ్తా. ఓకే ఓకే అన్న ఎక్కనా దిగు. ఓకే ఇటు తిరగాలట్నా? ఓకే మనకేం ఇట్లా 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 అనడానికి ఏమి ఇయ్యడన్న కట్టెలు. ఓకే చలో చలో. ఓకే మనం ఎక్కుదాం ఇక. మన డ్రైవర్ ఈయనే. ఫ్రెండ్స్ నీకు కాయాకింగ్ పోతున్నా. కాయాకింగ్ అడిగేటాను. థ్యాంక్ యూ. ఇటు కూర్చోవాలా? అయ్ అయ్ ఓహా కాయాకింగ్ ఇది ఫ్రెండ్స్. మన డ్రైవర్ అటు ఇటు ఊపుతాడు. వావ్ అన్నా ఎడిపోతారు? ఊరేలేదా అన్నా? లైఫ్లో ఫస్ట్ టైం అన్నా ఇది, నీ పుణ్యం అని. ब्रो आपका नाम क्या ब्रो? शिव कुमार. शिव कुमार जी. ओके मेरा ड्राइवर शिव कुमार जी. అన్న ఎంత? 100 రూపాయలా? 100 రూపీస్ కాయాకింగ్. 100 రూపాయలే ఇక్కడ కాయాకింగ్. సూపర్ అంటే సూపర్. అన్న ఎడిపోతారు? అవతల వైపు ఒక కూర ఉందంట, ఊరిలో అటు పోయేద్దామా? చుట్టాలన్నా రాడా? అవునవును. ఓకే చేసుకోవాలి. చుట్టాలని చేసుకోవాలనా? ఆహా ఆహా ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే లైఫ్లో ఫస్ట్ టైము ఇట్లా పోవడము. మనకిద్దరేమో తెడ్లు అనుకున్నా. తెడ్డు అన్న తెడ్డు, వీటిని తెడ్లు అంటారు. అంటే మనమే ఇట్లా అనుకుంటా పోవచ్చు మనం కూడా అనుకుంటా పోవచ్చు. అడిగి తీస్తాడు కావచ్చు. వారే వా చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఒక చిన్న సెలయేరు. ఓ సూపర్. ఆహా నన్ను చెట్టు సందులకి వెళ్ళి తీసుకొచ్చిండు మా డ్రైవర్. అక్కడ రెడ్ మార్క్ ఉంది, రెడ్ రిబ్బన్ ఉంది, అక్కడ పోయి ఇటు తిరగాలి కావచ్చు. ఇంతకుముందు ఎడిపోయారు అన్న వీళ్ళు. మనం మనకంటే ముందు పోయి ఎడిపోయారు వాళ్ళు. ఓహో సూపర్. ఇటేనా ఇక రాఫ్టింగ్? ఓకే. వెదురు బొంగుల పడవ వాళ్ళు అటు లోపలికి పోయారు. మేము ఇక్కడ రెడ్ రిబ్బన్ కట్టేసి ఇటే తిరిగినాం అన్నట్టు మేము. వా 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 సూపర్. చెట్టు కిందికెళ్ళి తీసుకుపోతాడు మావాడు. సూపర్.
ఫ్రెండ్స్ వీళ్ళంతా స్థానిక యువకులే వీళ్ళు. దీన్ని ఇట్లా ఉపాధిగా మలుచుకున్నారు అనమాట. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ అండ్ టూరిజం శాఖ వాళ్ళతో కలిసిపోయి. వావ్, సే హాయ్. खाली पैर टूटी रोटो रेट नहीं हुआ है रेट ले ఆహా సూపర్. మా డ్రైవర్ వెనక వాళ్ళ కష్టపడుతున్నాడు అటు ఇటు ఊపుకుంటా. వాహా ఫ్రెండ్స్, ఈ స్టోన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇట్లా కోసుకుపోయినట్టు నీరు ఎప్పటికి పారుతూ ఉంటే ఆ స్టోన్స్ కరిగిపోయి ఇట్లా కత్తుల్లాగా మారినట్టు కనిపిస్తుంది. వావ్ అన్నా, ఇవి ఏ రకమైన రాళ్ళు అన్నవి? ఆహా వావ్, ఇది చాలా సాహసోపేతమైన కాయాకింగ్. ఇది కాయాకింగ్ అయ్యిందని ఇది కాయాకింగ్. వావ్, ఇక అటు లోతు ఉండదు కావచ్చు. ఫ్రెండ్స్ ఇక ఈడి వరకే. ఇప్పుడు పడవ దీన్ని తిప్పుతూ ఉంటారు ఇప్పుడు. వావ్, వాహా చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఇది ఈ స్టోన్స్, ఇది ఏ రకమైన స్టోను కానీ బాబా ఎన్ని సంవత్సరాలు అవుతుందో. వాహా వావ్ అన్నా, సూపర్ అన్నా. ఫ్రెండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ రాయి చూడండి ఎంత బాగుంది. నీటి ప్రవాహం జరిగి 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 కోసుకుపోయినాయి రాళ్ళు. ఎంత బాగున్నా అంటే సూపర్ అసలు. బాబా ఏమని ఉందా, సూపర్. బ్యాంబూ రాఫ్టింగ్కు సంబంధించినటువంటి ఇవి పడవలు అనమాట. రాఫ్టింగ్ చేయొచ్చు. ఇది బ్యాంబూ ట్రీస్తో చేసినవి పడవలు. ఇవి తేలుతూ ఉంటాయి. వెదురు బొంగులు నీటిలో తేలుతూ ఉంటాయి. వెదురు బొంగుల్ని మంచిగా కట్టేసి వరుసగా కట్టి అట్లా తయారు చేసిళ్ళు. పైన ఈతాకులతో ఈత కొమ్మలు కొట్టుకొచ్చి పైన నీడకు పైన కట్టారు అనమాట, చిన్న గుడిసె లెక్క. వావ్, గుడిసె లేకుండా గుడిసె ఉండి అట్లా కూడా ఉంది. ఓకే, అరే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక మనం దిగాల్సిందే. హాయ్ చెప్పు బ్రో. శివ, శివ నా డ్రైవర్ శివ మస్తు తోలిడు. ఏందన్నా మీరు ఆన్నే ఉన్నారు ఇంకా? నువ్వు చేసినావా?
నాకు ఇయ్యలే మా అవకాశం షిట్. మీ డ్రైవర్ నీకు ఇచ్చిన, నా డ్రైవర్ ఇయ్యలే. నా డ్రైవర్ నేను యూట్యూబ్లో చూపిస్తా, మా డ్రైవర్ నాకు ఇయ్యలే. డ్రైవర్ ఇది అన్యాయం డ్రైవర్. రాదు రాదు మనకు అది, మనకు అలా అలవాట్లేదు. వాళ్ళకైతే ప్రాక్టీస్. ఫ్రెండ్స్ ఇంతసేపు నుంచి చెప్పడం మర్చిపోయినా, ఇవి మనం తెలంగాణ భాషలో తెడ్లు అంటాం. ఇది తెడ్డు, ఇది ప్లాస్టిక్ తెడ్డు అనమాట. ఇది స్విమ్మింగ్ ఈత. स्विमिंग बोले उसमें वो पोंरते बोले पोंर पोंरते मतलब अलवी भाषा में बोल रहा हूँ। पोंरते हाँ वैसे करके जा सकते हैं हम लोग। जा सकते हैं लेकिन गहरा है सर, कुछ नीचे कुछ है कैसे पता नहीं। वो चीज़- पत्थर पत्थर और क्या రాళ్ళు గిట్ల కోసుకుపోతాయి అట, అంతేనా? आप लोग करते हैं क्या? हम लोग करते हैं लेकिन उधर से ये पास नहीं। हमको वो स्विमिंग करना जगह चाहिए, हमें स्विमिंग करना। मैं दिखा देता हूँ। होता है का इतना नहीं। गूगल पे करना, पेमेंट नहीं वो दिलाएंगे। पेमेंट नहीं होगा। इधर रखना है। शादी हो गई आपका? शहर से कोई चाहिए शादी करने के लिए? शहर से शहर में कुछ को मैरिज करता है क्या? शहर का लड़की को ఫ్రెండ్స్ ఒకసారి బ్యాంబూ పడవ పైన మనం అడుగు పెట్టాం. వావ్ ఫ్రెండ్స్, यहीं पे आते हैं सर। यहीं पे आते हैं। नहीं मैं क्या बोल रहा हूँ, शहर का लड़की को शादी करके इधर लाओ। నీడకు ఈత చెట్టు కొమ్మల్ని కొట్టుకొచ్చి మంచిగా నీడ చేసిరు. మంచిగా కూర్చొని మంచిగా పోవచ్చు అనమాట. వావ్, ఇది బాగుంటుంది. అయితే ఇవి చాలా లోపలికి తీసుకుపోతున్నారు వాళ్ళు, చాలా దూరం తీసుకుపోతున్నట్టున్నారు. అన్న ఇది ఎంత అట? ఇది $250. 250 ఫ్రెండ్స్. ఇది ఈచ్ 1 పర్సన్కి $250 అన్న. ఇలాంటివి ఎక్కడో కేరళలో ఉంటాయి అన్న ఇలాంటివి. అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉండడం అనేది హైలైట్ అసలు. మనం ఇలాంటి వాటి కోసం ఎక్కడికో కేరళ అట్లా అలాంటి ప్రదేశాలు చాలా దూరం ఉంటాయి కాబట్టి ఛత్తీస్గఢ్ రావచ్చు, ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనం కాయాక్ నేనైతే ఒకటి చెప్తున్నా చెప్పు. ఇది ఎలా ఉందంటే ఒక చిన్న స్వర్గంలో ఉంది. कल दिला थे యా ఫ్రెండ్స్, ఇక బ్రదర్ అంటున్నాడు చిన్న స్వర్గంలా ఈ ఉందట. వీడియోలో మొత్తం అంత క్లారిటీగా మీకు ఒకవేళ అనిపించకపోయినా ఇది ఒక మీరు కళ్ళతో వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తే ఒక చిన్న స్వర్గంలా ఉంది. ఇదంతా ఇప్పుడు మేము చేసిన జస్ట్ మేము అక్కడ 1 గంట స్పెండ్ చేసాం, చాలా బాగుంది. సూపర్. పీపుల్ ఫ్యామిలీతో వచ్చినా సరే ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తారు. వెరీ నైస్. వెరీ నైస్. పెద్దోళ్ళు ట్రెక్కింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసిరు కదా, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అండ్ మరి చేస్తే మేము ఇంకా డీప్ ఇంకా చేయగలుగుతాం. ఇంతవరకు ఎవరు చూపించలేనటువంటివి విషయాలు, ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇదంతా మేము ప్లాన్తో రాలే, ఇదంతా మేము జస్ట్ ఒక ఎక్స్ప్లోరేషన్ లాగా వచ్చాము. మాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. ఇవేమి మేము ఏ గూగుల్లోనూ కొట్టలేదు, ఏ యూట్యూబర్లోనూ వీడియో కూడా చూడలేదు. దారి మధ్యలో ఫారెస్ట్ లో మేము వెళ్తున్నాము. ఫారెస్ట్ లో నుంచి ఇవన్నీ చూసుకుంటే ఈ గ్రామాలని, ఈ ప్లేసెస్ ని చూసుకుంటూ వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మరి నచ్చితే షేర్ చేయండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడలేనివన్నీ, ఎవరు చూపించలేనివి, ఎవరు చెప్పలేనివన్నీ కూడా ఒక ప్లేస్ లో స్విమ్మింగ్ చేయొచ్చు అంట. అక్కడికి వెళ్ళి మనం ఫుల్ నేచురల్ వాటర్ స్విమ్ చేసి స్నానం చేసి ఓకే మళ్ళీ ఇంకా ప్రయాణం ముందుకు సాగుతాం.